అమరావతి అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. రాజధాని డెవలప్మెంట్ కు 3 పార్టీలు కట్టుబడి ఉన్నాయన్నారు. ఇక రాబోయే రోజుల్లో సాధ్యమైనంత త్వరగా పోలవరంను పూర్తి చేస్తామంటున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ ఫేస్ టు ఫేస్. బీజేపీలో సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు రెండోసారి ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మన దగ్గర ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడు. సార్, ఈ రోజు రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీలో సీనియర్ నేత ఉండి మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అసెంబ్లీ చాలా గౌరవప్రదంగా ఉంది. ఇవాళ అందరూ కూడా చాలా నూతన ఉత్సాహంతో అంతా ఉన్నారు. అందరూ సభ్యురాళ్ళు అందరూ కూడా చాలా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చేయటం గురించి ముందుకి కంకణం కట్టుకుని ఉన్నట్టుగా మనకి కనపడుతుంది. ఈరోజు ఇంకా మిగిలిన డిబేట్స్ ఏమీ ఉండవు. ఈరోజు కేవలము ప్రమాణ స్వీకారము. అట్లాగే ఈ ప్రమాణ స్వీకారం చేయడానికి గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావటం జరిగింది. వారు ప్రమాణ స్వీకారం చేశాక, వారి సభ్యులందరూ చేశాక ఆయన ముందుగానే వెళ్ళిపోయారు. ఉండి బాగుండేది. రేపు కూడా స్పీకర్ గారు కుర్చీలో కూర్చోబెట్టడం జరుగుతుంది. కాబట్టి టెక్నికల్గా అపోజిషన్ స్టేటస్ లేకపోయినప్పటికీ కూడా వారు అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీ కాబట్టి వాళ్ళు కూడా ఉండటం అనేది సాంప్రదాయబద్ధము. అయితే గతంలో చూసుకుంటే అపోజిషన్లో ఉన్న చంద్రబాబు నాయుడు పూర్తిగా అందరూ ప్రమాణ స్వీకారాలు చేసేంతదాకా గౌరవపదంగా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తను ప్రమాణ స్వీకారం చేసేసి వెళ్ళిపోయాడు. దీన్ని ఏమంటారు? వెళ్ళకూడదు. అది ఎవరు ఇండివిజువల్ ఇష్టము, కానీ బట్ సాంప్రదాయబద్ధంగా ఆయన వెళ్లకుండా ఉండి మొత్తం అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఉంటే బాగుండేది. చాలా బాగుండును. బట్ అది ఎందుకు ముందుగానే వెళ్ళిపోయారు ఆయన, అది అంత కరెక్ట్ కాదు. బీజేపీలో సీనియర్ లీడర్గా మీరున్నారు. అయితే మంత్రి పదవి కూడా వస్తుందనేసి అనుకున్న తరుణంలో చివరి నిమిషంలో మిస్ అయిన పరిస్థితి కనపడ. మీరు ఏమనుకున్నారు? ఫీల్ అవుతున్నారా? భారతీయ జనతా పార్టీలో మా రోల్ ఏమీ ఉండదు. పైన కేంద్ర నాయకత్వము ఏ విధంగా ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే విధంగా వాళ్ళు చూస్తారు. దాని ప్రకారము నిర్ణయాలు చేయటం జరుగుతుంది. మనకి పదవి ఉంటే ఒకలాగా, పదవి లేకపోతే ఒకలాగా అనేది ఉండదు. ప్రజా సమస్యలపై తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి ఏ విషయమైనా సరే మేము తీసుకుని వెళ్తాము. అట్లాగే మా మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, మా మంత్రిగా ఉన్న మా భారతీయ జనతా పార్టీ వారు ఉన్నప్పటికీ కూడా ఇష్యూస్ ఉంటే తప్పనిసరిగా వారి దృష్టికి కూడా మేము తీసుకుని వెళ్తాము. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటివరకు రాజధాని వెనకబడి ఉంది అన్నారు. ఇప్పుడు ముందుకు తీసుకెళ్లే ఆలోచనకి శ్రీకారం చుడుతున్నారంటారా? తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి. ముందుగా అమరావతి రైతులకి ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరు 5 సంవత్సరాలు కష్టము ఇప్పుడు ఫలించింది. నేను ఎన్నోసార్లు చెప్పాను రైతులు వారందరి నాయకులకి 5 years తప్పదు, మనం వెయిట్ చేయాలి, మన ఇబ్బందులు పడాలి అని చెప్పి. ఇప్పుడు ఉమ్మడి కూటమి కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీలు కూడా అమరావతి రాజధాని అని చెప్పి డిసైడ్ చేయటము, ప్రకటించడము అన్నీ అయిపోయినాయి. కాబట్టి ఇంకా రైతులకి మంచి రోజులు వచ్చినట్టుగా మనం అందరూ భావించవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా వాళ్ళకి మంచి రోజులు వచ్చినాయి. అమరావతిని అభివృద్ధి చేసి ఆంధ్ర రాష్ట్ర రాజధాని మంచిగా చేసేటట్టు చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పూర్తి ప్రయత్నం చేస్తారు. వారికి పూర్తి సహాయ సహకారాలు మేము అందిస్తాం. ఇది పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని 5 ఏళ్లలో అభివృద్ధి చేసి తీరుతామనేసి అంటున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో రాజేష్, HM TV, అమరావతి.